ఇవాళ ఆగస్టు 4 వస్తున్న రిపోర్ట్ ప్రకారం గోల్డ్ ధర 37% దగ్గరగా పడుతుందని, పీక్స్ నుంచి పడుతుందని ఇలా డేటా మీకు ఒక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ అనే కాదు, ఇవాళ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, ఇండియన్ ప్లాట్ఫామ్స్ లో కూడా డేటా పబ్లిష్ అవుతుంది. అసలు ఏంటి ఆ రిపోర్ట్? జపాన్ యెన్, డాలర్ అండ్ గోల్డ్ రిలేటెడ్ గా వీళ్ళు ఎలాంటి కోరిలేషన్ తీస్తున్నారు, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు స్కాట్ బెసెంట్ చేసిన స్టేట్మెంట్ చూడండి. ఇవాళ కానీ రేపు కానీ అండ్ మోస్ట్లీ చాలా ప్లాట్ఫామ్స్ చెప్తున్నదైతే రేపు యుఎస్ టైమింగ్స్ లో డీల్ ఇరాన్ తో కుదిరిపోతుందని ఇలా చెప్తున్నారు. అలా జరిగితే మార్కెట్స్ కి మంచిదే, కానీ గతంలో కూడా డీల్ జరిగింది, వెనక్కి వెళ్లారు. బట్ ఎనీవే మార్కెట్స్ లో ఉన్న షార్ట్స్ ప్రకారం చూస్తే ఈ అప్డేట్ నిజంగా జరిగితే మంచిదే. బట్ యుఎస్ రిలేటెడ్ గా ట్రంప్ ఒకరు ఉన్నారు కదా, తనని ప్రెసిడెంట్ అంటూ ఉంటారు, తన దగ్గర నుంచి వేరే వార్తలు వస్తున్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇండియన్ మార్కెట్స్ లో గమనించారా, స్పెషల్లీ ఎవరైనా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు క్లియర్ గా మార్కెట్ లో జరుగుతున్న ట్రాప్ ని అర్థం చేసుకునే ఉంటారు. నిన్న ఇవాళ లాస్ట్ 10-15 మినిట్స్ లో చాలా మంది షాక్ కి గురయ్యారు, చాలా మంది రీటైలర్స్ ట్రాప్ కి గురయ్యారు. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. బికాస్ ఎన్ఎస్సి వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన క్యాష్ క్లోజింగ్ ఆప్షన్ సిస్టమ్ ఆర్ సెషన్ చాలా మంది ట్రేడర్స్ ని అండ్ ఈవెన్ లాస్ట్ మినిట్ లో ఏదైనా యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళని ఇంపాక్ట్ చేస్తూ ఉంది. దీని గురించి అలర్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నిన్న చెప్పాను, ఇవాళ దీని గురించి సెకండ్ డే కదా, ఇంకాస్త క్లారిటీ ఉంది. దీని గురించి కూడా డేటాని మాట్లాడుకుందాం. ఆల్సో యూపీఐ రిలేటెడ్ గా కొత్త చార్జెస్ వేస్తారట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అండ్ మీ వాట్సాప్ ఇప్పుడు పనిచేయకపోతుంటే, లాక్ అయిపోతుంటే చాలా మందికి అవుతుంది. దేనికి కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని ఇండియన్ మార్కెట్ డేటాతో కంబైన్ చేసుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ యాక్టివిటీ ఉంది కదా, దీన్ని కూడా క్లబ్ చేసి ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ ఉన్న డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మెయిన్ మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు, ఇది డే 2 ఆఫ్ సిఏఎస్ క్లోజింగ్ ఆప్షన్ సెషన్. ఇది బిఎస్సి లో కాదు, కేవలం ఎన్ఎస్సి లో మాత్రమే జరుగుతుంది. ఇవాళ మీరు గమనిస్తే 3:15 నుంచి 3:30 ఈ 15 నిమిషాల గ్యాప్ లో నిఫ్టీ 150 పాయింట్లు పెరిగింది. ఇది ఎవరికి అర్థం కాలేదు ఎందుకు 150 పాయింట్లు పెరిగిందో, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎలా పెరుగుతుందో దానికి ఒక సిస్టమ్ ఉంది. అది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, కానీ ఖచ్చితంగా పెరుగుతుందని ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే 3 గంటల 24 నిమిషాలకు కూడా 24,600 PE 100 రూపాయల్లో ట్రేడ్ అవుతున్నది కాస్త సడన్ గా అలా పెరిగేసరికి, మార్కెట్ పెరిగేసరికి 3 గంటల 30 నిమిషాలకి జీరో అయిపోయింది, పుట్టు జీరో అయిపోయింది. కాల్ 24,500 రూపాయల దగ్గర ఉన్న కాల్ 30లో ట్రేడ్ అవుతున్న కాల్ కాస్త 5 రెట్లు పెరిగి 150కి వెళ్ళిపోయింది. 30లోది 150కి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, స్పెషల్లీ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఆప్షన్ స్ట్రాటజీస్ తో రిస్క్ రివార్డ్ చూసుకొని ప్రాపర్ స్ట్రాటజీస్ ని బ్యాక్ టెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ రీసెంట్ గా వచ్చిన రూల్స్ అయితే కంప్లీట్లీ ఒక షాకర్ అయితే ఇస్తున్నాయి. సో ఎవరైనా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తూ ఉంటే, ఇప్పటి వరకు చేసింది మీకు ఇవాళ నిన్న కానీ ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం గుర్తుంచుకోండి, ఓ బిగ్ వేలో మీకు షాక్ అయితే ఇస్తుంది. దయచేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు, మార్కెట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఎక్స్పైరీ, స్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్పైరీ యాక్టివిటీని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇలా నేను ఎప్పుడూ కూడా అంత ఈజీగా మీకు స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ లో ఇది పెట్టి చెప్పను. ఎవరెవరు మార్కెట్ లో యాక్టివిటీ తీసుకుంటారో, మీరు తీసుకోకపోతున్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తూ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేలా చెప్పండి. దట్ సిఏఎస్ క్లోజింగ్ ఆప్షన్ సిస్టమ్ ఆర్ సెషన్ మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా దాని రిలేటెడ్ గా ఫుల్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మీరు చూస్తే 2010 అక్టోబర్ లో ప్రీ మార్కెట్ రిలేటెడ్ గా ఆప్షన్ తెచ్చినప్పుడు కూడా కొంత కేయాస్ మీకు స్టార్టింగ్ లో ఉండేది, కొద్ది రోజుల పాటు ఉండేది, తర్వాత అది స్టెబిలైజ్ అయింది. అలానే ప్రెసెంట్ కూడా జరుగుతుంది. సో బిఎస్సి బానే ఉంది. ఎన్ఎస్సి ఎందుకు అలా ఉందంటే, ప్రెసెంట్ ఒక కొత్త సిస్టమ్ లో మనం రన్ అవుతున్నాం. ఎన్ఎస్సి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు, కాకపోతే ఎందుకు ప్రైస్ మారుతుందో చెప్పలేదన్నమాట. జస్ట్ ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చాం, సెబీ వాళ్ళ అనుసంధానంతో తీసుకొచ్చామనేలా, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ రూల్స్ తో తీసుకొచ్చామనేలా అప్డేట్ అయితే చేశారు, కానీ ఈ ప్రైస్ మూవ్మెంట్స్ అండ్ వోలటిలిటీ గురించి మాట్లాడలేదు. బట్ యాజ్ ఏ వెల్ విషర్ గా చెప్తున్నాను, ఎక్స్పైరీ డే స్పెషల్లీ ఎన్ఎస్సి రిలేటెడ్ ఉన్న వాటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉండండి. వోలటిలిటీని గతంలో చూసినట్టు కాదు, ఈసారి మీరు డిఫరెంట్ గా ఫేస్ చేస్తారు. బ్యాక్ టెస్టింగ్ చేస్తుంటే కూడా రిజల్ట్స్ చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి. బి అలర్ట్, లేదంటే ఒక బిగ్ ట్రాప్ కి మీరు లోన్ అవుతారు. ఇన్ఫాక్ట్ మీరు కంట్రోల్ చేయలేని ట్రాప్ అది. అండ్ ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ ఒక మెయిన్ టాపిక్, ఎపిసోడ్ నెంబర్ 158 అనమాట. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటికి చూస్తే 158 డేస్ అయిపోతుంది ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఒక కొత్త అనౌన్స్మెంట్ స్కాట్ బెసెంట్ దగ్గర నుంచి, ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి కనిపిస్తుంది. దట్ సిఎన్బిసికి ఇస్తున్న ఇంటర్వ్యూలో తను చెప్తున్నారు, ఆల్మోస్ట్ యుఎస్ ఇరాన్ డీల్ ఫైనల్ కి వచ్చేసింది. రేపో ఈ రోజు, అంటే ఈ రోజు రేపో మొత్తానికి డీల్ అయితే అయిపోతుందని స్కాట్ బెసెంట్ చెప్తున్నారు. ఇది జస్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్
ఛానల్లోనే కాదు బ్లూంబర్గ్ లోను మనకి డేటాగా అప్డేట్ అవుతూ ఉంది. ఆల్సో ఇతర ప్లాట్ఫామ్స్ లో కూడా ఇవాళ రేపా అన్నట్టుంటుంది డీల్. ఆల్మోస్ట్ ఆయిల్ ప్రైజులు క్రాష్ అయిపోతాయని ఇలా తను చెప్తున్నారు. అలా జరిగితే అది బంగారం వెండికి మంచిదే. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇది లాస్ట్ ఛాన్స్ ఇరాన్ రిలేటెడ్ గా ఇవాళ ఎండ్ అయ్యే లోపు కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా అగ్రిమెంట్ కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ట్రంప్ డీక్యాపిటేషన్ రిలేటెడ్ గా కూడా వార్నింగ్ ఇస్తున్నారు. డీక్యాపిటేషన్ అంటే తలని మిగతా పార్ట్ నుంచి వేరు చేయడం అనమాట. అంటే దాని అర్థం మేబీ పవర్ లో ఉన్న వాళ్ళని తీసేస్తారనో ఏమో, కానీ ఈ రోజులోపు డీల్ ని కుదుర్చుకోండి ఎల్ తీవ్ర పరిణామాలు ఫేస్ చేస్తారని ట్రంప్ అయితే వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు సౌదీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ పై డ్రోనులతో అటాక్ చేశారని క్లెయిమ్ చేస్తున్నారనమాట. సెన్సిటివ్ టార్గెట్స్ ని హిట్ చేస్తున్నారు. ఇది ఇంకొంచెం ట్రంప్ ని ఇరిటేట్ చేస్తూ ఉంది. కాబట్టి ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఓ పక్క నుంచి స్కాట్ బెసెంట్ ఏమో ఈ రోజు రేపటిలోపు డీల్ అయిపోతుందని అప్డేట్ చేస్తున్నారు. ఏదేం జరుగుతుందో తెలియదు, కానీ నెక్స్ట్ 24 అవర్స్ లో ఒక బిగ్ న్యూస్ అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. కానీ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, సర్ప్రైజ్ అవుతాయా? సర్ప్రైజ్ అయ్యే ఒక తీరు ఏదైనా లెవెల్లో యాడ్ అయితే సర్ప్రైజ్ అవుతాయి, కానీ రెగ్యులర్ గా మనం వినే స్టఫ్ అప్డేట్ అయితే మాత్రం మార్కెట్స్ అంత పెద్ద సీరియస్ గా తీసుకోవు. ఈ ఎంటైర్ ఇష్యూ ఎండ్ అయిపోయిందంటే ప్రాబబ్లీ అది మార్కెట్స్ కి సర్ప్రైజే. ఆల్సో రేపు మనకి ఎటువంటి అప్డేట్ వస్తుందో యుఎస్ ఇరాన్ నుంచి అని మనకు క్లారిటీ లేదు, కానీ ఆర్బీఐ దగ్గర నుంచి అయితే రేపు మనకి వెనస్డే 10 o'clock కి అప్డేట్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఎకానమీ పరంగా, జీడిపి పరంగా అప్డేట్స్ అయితే చేస్తారు. మోర్ ఓవర్ ఆఫ్టర్ 10 AM తర్వాత మనకి అప్డేట్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా 12 PM కి ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో మనకి మార్కెట్ రియాక్ట్ అయినా 10 o'clock అరౌండ్ వస్తున్న డేటాకి రియాక్ట్ అయినా 12 o'clock వస్తున్న అప్డేట్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రేపు కొంత మార్కెట్స్ రిలేటెడ్ గా యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇదిలో ఉంటే బంగారం జనవరి వెళ్ళిన హైస్ ఉందా, అక్కడి నుంచి 37% దగ్గరగా పడచ్చని, అంటే ఇక్కడ నుంచి 37% కాదు, వెళ్ళిన పీక్ నుంచి 37%. ఆల్రెడీ బంగారం బానే పడింది, ఒక 25% దగ్గరగా పడింది. అలా చూస్తే ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఒక 14% పడచ్చని, అది కూడా ప్రెసెంట్ $4,000 per ounce దగ్గరగా ప్రెసెంట్ బంగారం తిరుగుతుందా. ఒకవేళ అది కానీ పడిందంటే $3,857 వరకు వెళ్తుందని, ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ చేస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అక్టోబర్ లో ఉంటున్న రేంజ్ కి $3,500 per ounce కి బంగారం వెళ్తుందనేలా అప్డేట్స్ మనకి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిలేటెడ్ గా రిపోర్ట్ అవుతున్న డేటా ప్రకారం అనేలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అండ్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న వెబ్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్స్ గా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ డాలర్ వీక్ అవుతూ జపాన్ కి సంబంధించిన ఎన్కాని స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటే గోల్డ్ సపోర్ట్ చేస్తుందని, అలా కాకుండా ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంటే గోల్డ్ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుందని, అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో బంగారం పడ్డానికి ఆర్ భారీగా పెరగకపోవడానికి కారణం యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందేమో అనే భయాలు, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ఆయిల్ ప్రైస్లను పెంచి ఇన్ఫ్లేషన్ ని పెంచుతుందేమో అనే భయాలు, అండ్ గోల్డ్ ఈడిఎఫ్ లు కూడా పెద్దగా పెరగకపోతూ ఉండడం, దాంట్లో పెట్టిన డబ్బులు కూడా వెనక్కి వస్తూ ఉండడం కూడా ఓవరాల్ గా గోల్డ్ లో వెళ్ళిన పెట్టుబడులను ఇంపాక్ట్ చేస్తున్నాయని, ఎగ్జైట్మెంట్ యూఫోరియా అంతా కొంత కూల్ ఆఫ్ అయ్యే ప్రయత్నం కూడా గోల్డ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వీక్నెస్ కి కారణం అని డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంది. బట్ గుర్తుంచుకోవాల్సింది సెంట్రల్ బ్యాంక్స్ యాక్టివిటీ అక్కడ తగ్గలేదు. చైనా ఈ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ ని మంచిగానే కొంటూనే వస్తుంది. అది జరుగుతున్నంత వరకు గోల్డ్ రిలేటెడ్ గా ఒక మేజర్ సెల్ ఆఫ్ మనకి మార్కెట్ లో అంత ఈజీగా కనిపించదు. ఏదో ఒక సెంట్రల్ బ్యాంక్ యాక్టివిటీ వీక్ గా టర్న్ అయితే, సెల్లింగ్ లో టర్న్ అయితే, ఆర్ గోల్డ్ ఒక బై ని కంప్లీట్ గా ఆపుతుంటే అప్పుడు మనకి గోల్డ్ లో వీక్నెస్ ప్రైస్ రిలేటెడ్ గా కనిపించవచ్చు. ఎల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా కూడా టెక్నికల్ గా ఇలా జరగచ్చు. బికాస్ ఈ ప్రైస్ లెవెల్స్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ లెవెల్స్ కి వెళ్ళొచ్చు అని మీకు కనిపిస్తున్న డేటా. 37% అని మీకు ఏదైతే ఆర్టికల్స్ లో కనిపిస్తుందో అది జనవరి హైస్ నుంచి వాళ్ళు చెప్తున్న $3,500 per ounce కి గ్లోబల్ గా ట్రేడ్ అవుతున్న బంగారం వెళ్ళినా ఇక్కడి నుంచి బంగారం ఫర్దర్ గా పడేది 13 నుంచి 14% మాత్రమే. కాబట్టి ఎవరైనా గోల్డ్ పడితే కొందాం అనుకుంటుంటే ఆన్ కమింగ్ టైమ్స్ గోల్డ్ పడుతున్న టైమ్స్ లో ఎస్ఐపి రూట్ లో మార్కెట్ లో డబ్బులు పెట్టుకుంటూ వెళ్తే ఎప్పుడు ఎక్కడి వరకు పడి ఎక్కడి నుంచి పెరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి స్లోగా మీరు బంగారాన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనే థాట్ ఉన్న వాళ్ళైతేనే టైం టు టైం మంత్లీ కొంతగా కొనాల్సిందే. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేసే ఫ్యాక్టర్స్, మార్కెట్ కి అంత సర్ప్రైజ్ చేసే ఫ్యాక్టర్స్ కరెంట్ ఏం లేవు. సో కొంత ప్రైస్ వైజ్ ఆర్ టైం వైజ్ కరెక్షన్ ని మనం గోల్డ్ లో చూస్తుంటాం. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టే వాళ్ళైతే కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే గతంలో చూసినంత వేగంగా మీకు బంగారం పెరగకపోవచ్చు, సమ్ ఇరిటేషన్ తెప్పించవచ్చు. ఇదే రేంజ్ ఆర్ కొంత పడుతూ మీ ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీ, ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా, యుద్ధం పరంగా. సో కాబట్టి వీటన్నిటిని మైండ్ లో పెట్టుకొని లాంగ్ టర్మ్ లో బంగారం పెరుగుతుంది. బట్ పడితే కొనాలనుకుంటున్నాననే ఉద్దేశం ఉంటున్న వాళ్ళు
వాళ్ళు మాత్రమే బంగారంలో రావాలి. షార్ట్ టర్మ్ లో పెరిగిపోతుంది, లాభాలు సంపాదిద్దామనే ఆలోచనతో మాత్రం పెద్ద మొత్తంలో బంగారంలో డబ్బులు పెట్టకండి. నెక్స్ట్ ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ తో ఎన్ఎస్సికి సంబంధించిన FIDA డేటా లేట్ అయిపోతుంది. 7:30, 7:45, 8 గా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ డేటా రాగానే నేను మీకు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తాను. ఈ డేటా వస్తుందేమో అని వెయిట్ చేసే వీడియో ఈ మధ్య కాలంలో కొద్ది డేస్ నుంచి లేట్ అవుతుంది. కాబట్టి ఈ డేటా అయితే వస్తే నేను మీకు కామెంట్ సెక్షన్ లో చెప్తాను. ఆల్సో FIs కి సంబంధించిన షార్ట్స్ కవర్ అవుతున్నాయి. 87% కి షార్ట్స్ అయితే వచ్చాయి. అండ్ నిఫ్టీ చివర్లో అయితే పెరిగిపోయే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆ పెరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ లో మళ్ళీ సెటిల్ అయిపోతూ ఉంది అనమాట. బికాస్ ఫ్యూచర్స్ దానికి అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి. సో నిఫ్టీ ముగిసిందేమో 24,615 దగ్గర, కానీ అలా పెరక్క ముందు ఎక్కడుంది నిఫ్టీ అని చూస్తే 24,460 దగ్గర ఉంది. సో అది ఎక్కడ ఉన్నా ఇక్కడ నుంచి కింద పడుతున్నట్లు మనకి రీసెంట్ టైమ్స్ లో ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. కాబట్టి నేనైతే దాన్ని నిజంగా మార్కెట్ లో వీక్నెస్ లా చూడట్లేదు. 24,300 రీసెంట్ టైమ్స్ లో అది పైకి రావడానికి కష్టపడిన మార్క్. టెక్నికల్ గా ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ ఆ జోన్ లో ఉన్నాయి కాబట్టి దాని కింద ముగియనంత వరకు కూడా మార్కెట్ లో వచ్చే ఏ పతనమైనా సీరియస్ గా అయితే నేను చూడట్లేదు. సో రేపు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఆల్సో RBI రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మేబీ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా అప్డేట్ సాయంత్రం రావచ్చు మార్కెట్ ఎండ్ అయ్యాక. బట్ RBI రిలేటెడ్ గా మార్కెట్ టైం లోనే వస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. అండ్ ఎక్స్పైరీస్ టైం లో నిఫ్టీకి సంబంధించిన, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన, NSE కి సంబంధించిన ఏ ఇండెక్స్ కైనా క్యాష్ సిస్టమ్ అప్లై అవుతుంది కాబట్టి అది స్టాక్స్ కి అవుతుంది. దాంతో ఇండెక్స్ మూవ్ అవుతుంది, స్పాట్ ఇండెక్స్ మూవ్ అవుతుంది, దానికి ఫ్యూచర్ కి డిఫరెన్స్ వస్తుంది. ఇదంతా కూడా కొత్త వాళ్ళకి నేను నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే గమనించండి. బట్ ఏం గమనించినా అది మీరు కంట్రోల్లో ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఎక్స్పైరీ డే లాస్ట్ కొద్ది నిమిషాల పాటు ట్రేడింగ్ ని అవాయిడ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ LIC OFS గురించి మాట్లాడుకోవాలి. బిఫోర్ దట్ కంగ్రాచులేషన్స్ టు LIC. 30,000 కోట్లకు సంబంధించిన OFS అది ఒక్క డేలోనే గ్రీన్ షూ ఆప్షన్ తో కలిపి 1 టైం అండ్ నార్మల్ గా ఇవ్వాలనుకుంటున్న దానికి 2.6 టైమ్స్ దగ్గరగా సబ్స్క్రైబ్ అయింది. మరి స్టాక్ ఎందుకు పడింది దీని గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తున్నారా, LIC OFS రూట్ లో అంటే IPO తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గర 96% వాటా ఉంది కదా. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే 96.5% వాటా ఉంది కదా. కానీ యాజ్ పర్ సెబీ నార్మ్స్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది నార్మల్ కంపెనీలకు ఇచ్చినట్టు కాకుండా LIC కి సెబీ వాళ్ళు ఒక స్పెషల్ ప్రావిజన్ ఇచ్చారు. అందులో భాగంగా బై May 16, 2027 నాటికి మినిమం 10% అయినా పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలని చెప్పారు. అంటే 90% గవర్నమెంట్ దగ్గర ఉండాలి, 10% పబ్లిక్ దగ్గర ఉండాలి. అలా ఉండాలంటే 90% గవర్నమెంట్ దగ్గర ఉండాలంటే అవుట్ ఆఫ్ 96.5 ఎంత అమ్మేయాలి? 6.5% అమ్మేయాలి. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఉన్న వాటాలోంచి అమ్మేందుకు ప్రయత్నించారు. కానీ LIC మనందరికీ తెలుసు చాలా పెద్ద కంపెనీ. అందులో 6.5% దగ్గరగా వాటా అంటే సుమారుగా 30 నుంచి 32 వేల కోట్లు అవుతుంది. అండ్ గవర్నమెంట్ రీటైలర్స్ కి, ఎంప్లాయర్స్ కి కూడా 10 రూపీస్ డిస్కౌంట్ ని కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. ఎలా ఇది సబ్స్క్రైబ్ అవుతుందా లేదా? 30,000 కోట్లు OFS ఒక్కసారిగా సబ్స్క్రైబ్ అవడం అంటే ఎలా అనుకుంటే డిమాండ్ సాలిడ్ గానే కనిపించింది. అదే నేను ఇందాక చెప్పాను కంగ్రాచులేషన్స్ టు LIC అని. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇదొక 30,000 కోట్లు లాగేసి జియో ప్లాట్ఫామ్స్ కమింగ్ టైమ్స్ లో IPO వచ్చేది అదొక 30,000 కోట్ల దగ్గరగా IPO అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదొక 30,000 కోట్లు అయ్యి NSE వాళ్ళు సుమారుగా అంతే తీసుకొని రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్స్ చేస్తున్న బ్లాక్ డీల్స్ కానీ, చేస్తున్న స్టేక్ సేల్స్ కానీ ఇవన్నీ చూస్తే లాస్ట్ గత కొద్ది నెలలుగా జరిగిన సెల్లింగ్ అండ్ కమింగ్ టైమ్స్ లో జరగబోయే సెల్లింగ్ సెకండ్ హాఫ్ లో ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే సుమారుగా 1.5 నుంచి 2 లక్షల కోట్ల దగ్గరగా స్టాక్ మార్కెట్ లోకి కాకుండా ఇలా వాటాల అమ్మకాల రూపంలోనే మార్కెట్ లోంచి బయటకు వెళ్తున్నట్టు. సో ఇది కూడా టెంపరరీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న లిక్విడిటీని డ్రైవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్ట్రెంత్ అయితే వచ్చి ఉంటుంది దట్ మనం వాటా అమ్మినా కొనడానికి ఇంట్రెస్టెడ్ గానే, ఇంత పెద్ద వాటా అమ్మినా కొనడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారని. అండ్ కమింగ్ టైమ్స్ లో ఇతర చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా కూడా వాటాని అమ్మేందుకు నెక్స్ట్ గవర్నమెంట్ త్వరలో అప్డేట్ చేసినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ OFS అనగానే ఉన్నదానికంటే డిస్కౌంట్ లో పెట్టి అమ్ముతారు కాబట్టి స్టాక్స్ ని, OFS అన్న ప్రతిసారి స్టాక్స్ పడుతూ ఉంటాయి. అండ్ LIC IPO లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి ఏదైనా రీసెంట్ టైమ్స్ లో వెల్త్ క్రియేట్ అయిందా అంటే ఇది 4 సంవత్సరాల క్రితం వచ్చిన IPO ఐ థింక్ May 2022 లో వచ్చింది కదా. 949 రూపీస్ దగ్గరగా రీటైలర్స్ కి ఒక 45 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. 904 రూపీ దగ్గరగా అలాట్మెంట్ జరుగుంటుంది. పాలసీ హోల్డర్స్ కి ఒక 60 రూపీ డిస్కౌంట్ 889 దగ్గరగా వచ్చిండొచ్చు. కానీ నెక్స్ట్ 2026 లో 1:1 బోనస్ ను ఆఫర్ చేశారు. అలా చూస్తే IPO
ప్రైస్ 474 లెక్కన చూడాలి, కానీ ఇవాళ స్టాక్ ధర 391 రూపీ దగ్గరగా ఉంది. అండ్ వీళ్ళు పెట్టిన ఫ్లోర్ ప్రైజే 382 రూపీ అనమాట. సో సుమారుగా 388 వరకు వెళ్ళి ఇవాళ స్టాక్ అయితే రికవర్ అయింది. సో ఆల్మోస్ట్ బోనస్ ని అడ్జస్ట్ చేసి చూస్తే ఐపీఓ ప్రైస్ 474, ప్రెసెంట్ ఉంటున్నది 391. సుమారుగా 18% దగ్గరగా స్టాక్ ఐపీఓ ధర నుంచి కూడా తక్కువలో ఉన్నట్టు. సో త్వరలో లార్జ్ మర్చెంట్స్ పైన 2000 కంటే ఎక్కువగా ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే లార్జ్ మర్చెంట్స్ పైన ఎండిఆర్ ఫీజ్ ని గవర్నమెంట్ చార్జ్ చేయబోతున్నట్లు మనకి డేటా కనిపిస్తుంది. సో ఆన్ కమింగ్ టైమ్స్ యూపీఐ రిలేటెడ్ గా ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చార్జెస్ కలెక్ట్ చేయబోతున్నట్లు మనకు అర్థమవుతుంది. లార్జ్ మర్చెంట్స్ అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ 1,50,00,000 కంటే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అది చార్జ్ అవుతుంది అంటున్నారు. 1,50,00,000 కంటే తక్కువగా యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంటే వాళ్ళు జీరో ఎండిఆర్ కిందకు వస్తారని, మోస్ట్లీ ఎండిఆర్ ఒక పర్సెంటేజ్ 0.3 నుంచి 0.5% ఉండొచ్చని, అండ్ అది కస్టమర్ పే చేయాల్సిన అవసరం లేదు, మర్చెంటే పే చేయాలనేలా గవర్నమెంట్ వాళ్ళైతే కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. కానీ ఆ లార్జ్ మర్చెంట్ కూడా 1.5 crore అబౌవ్ టర్న్ ఓవర్ ఉంటున్న వాళ్ళు కూడా వాళ్ళ మీద చార్జెస్ పడతాయంటే క్యాష్ లో ఇవ్వండి అనే కదా ఎంకరేజ్ చేస్తారు. ఆర్ యూపీఐ పే చేస్తుంటే దాని ధరని పెంచో లేకపోతే అది మనకు యాడ్ చేసో చెప్పే ప్రయత్నం చేస్తారు. స్పెషల్లీ రిలయన్స్ స్మార్ట్, డిమార్ట్, క్రోమా, విజయ సేల్స్ ఇలా పెద్ద పెద్ద మర్చెంట్స్ ఉంటారు కదా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ రిలేటెడ్ గా కొంత టఫ్ అయితే అవుతుంది. స్టిల్ ఇంకా ఇది ప్రపోజల్ లోనే ఉన్నా త్వరలోనే రూల్ అయ్యే అవకాశం ఉందనేలా ఇవాళ చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకు డేటా కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఇంకో పర్సన్ కి ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తే దాని మీద కాదనమాట, మర్చెంట్స్ కి చేసే ట్రాన్సాక్షన్ నార్మల్ ట్రాన్సాక్షన్స్ కి అది వర్తించదు. అండ్ మర్చెంట్స్ కూడా చిన్న చిన్న మర్చెంట్స్ కి కాదు, 1,50,00,000 కంటే ఎక్కువ ఎవరైతే టర్న్ ఓవర్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఇది పడుతుందని, అది కూడా 0.5% వరకు ఉండొచ్చనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది రూల్స్ లోకి రావాలంటే ఫస్ట్ గెజెట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాలి, తర్వాత ఆర్బీఐ, ఎన్పిసిఏ వాళ్ళు రూల్స్ ని ఫ్రేమ్ చేసి బయటికి రిలీజ్ చేయాలి, తర్వాత ఇది రూల్స్ లెక్కన వస్తుంది. ఇది యూపీఐ మీద మాత్రమే కాదు, రూపే డెబిట్ కార్డ్స్ రిలేటెడ్ గా కూడా ఎండిఆర్ ఫీజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది. సో ఈ డబ్బులు భారీగా బ్యాంక్స్ కి యాడ్ అవుతుంది కాబట్టి ఇది బ్యాంక్స్ రిలేటెడ్ గా మంచి విషయంగానే మనం చూడొచ్చు. ఆల్సో యూపీఐ ఎకో సిస్టమ్ రిలేటెడ్ గా ఉన్న ఇతర కంపెనీస్ కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్మోస్ట్ సంవత్సరానికి 13,000 కోట్ల దగ్గరగా దీని ద్వారా డబ్బులు చార్జెస్ రూపంలో కలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆంథ్రోపిక్ వీళ్ళు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు, స్పెషల్లీ ఇండియాను ఉద్దేశించి. ఇప్పటి వరకు ఇండియాలో ఉంటున్న చాలా పెద్ద కంపెనీస్ క్లాడ్ ని వాడాలంటే ఏదైనా క్లాడ్ రిక్వెస్ట్ పంపించారనుకోండి ఏఐ ని వాడడానికి, అది ఇండియాలో కాదు యుఎస్ కి వాళ్ళ సర్వర్స్ కి వెళ్తుంది కదా. కాబట్టి ఇకపై క్లాడ్ ఏఐ వాళ్ళు అమెజాన్ కి సంబంధించిన అమెజాన్ బెడ్ రాక్ ని యూజ్ చేసి ఇండియాలో పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ కంపెనీస్ క్లాడ్ ని ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ రిలేటెడ్ గా డేటాని ఇండియాలోనే ఉంచేలా, ఇండియాలోనే ఉంచి ఇండియాలోనే ప్రాసెస్ అయ్యేలా ఉంచేలా డెసిషన్ తీసుకున్నారని, ఇన్ కంట్రీ ఇంటర్ఫరెన్స్ తీసుకురావాలనుకుంటున్నారని, ఇన్సైడ్ ద ఇండియానే డేటా ఉంటుందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. దీంతో అఫీషియల్ గా గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ కానీ బ్యాంక్స్ కానీ క్లాడ్ ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చని, ఇండియా వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ మార్కెట్ అని కూడా ఆంథ్రోపిక్ వాళ్ళు చెప్తున్నారు. ఇండియాలో కూడా సర్వం ఏఐని ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకొని డెవలప్ చేస్తూ ఉంది. దాంట్లో ఐటీ కంపెనీస్ కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా డెవలప్ అయితే మోస్ట్లీ దాన్నే మెజారిటీ ఆఫ్ బిజినెస్ లని వాడతాయి. కానీ ఈ లోపే క్లాడ్ వాళ్ళు కూడా మేము కూడా ఇండియాలోనే డేటాని పెడుతున్నాం, మేము కూడా ఇక్కడే లోకల్ గా మొత్తం చేస్తాం, మాకు కూడా ఒక స్ట్రాంగ్ మార్కెట్ ఇండియాలో కావాలనేలా క్లాడ్ వాళ్ళు ఈ లోపే స్ట్రాంగ్ గానే స్టెప్స్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ డాబర్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ 4% దగ్గరగా కంపెనీ పడిందా? కారణం డాబర్ వాళ్ళని ఇకపై 100% ప్యూర్ గీ అని, 100% కోకోనట్ ఆయిల్ అని, సెసమే ఆయిల్ అని, యాపిల్ సైడర్ వెనిగర్ అని, హనీ అని, కోకోనట్ వాటర్ అని, కోకోనట్ మిల్క్ అని, ఇలా 100% అనేలా ప్యూరిటీ గ్యారంటీడ్, 100% ఆర్గానిక్, 100% టెండర్ కోకోనట్ వాటర్, 100% న్యాచురల్ అనే వర్డ్స్ ని యూజ్ చేయొద్దు. అసలు 100% అంటూ ఏది ఉండదు. సర్టెన్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, సర్టెన్ స్టాండర్డ్స్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం కదా అని 100% ని వాడద్దు అనేలా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు డాబర్ ఇండియాకి ఒక బిగ్ షాక్ నైతే ఇచ్చారు. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రీసెంట్ టైమ్స్ లో టీవీలో నార్మల్ టీవీస్ లైక్ 10,000, 15,000, ఈవెన్ 20,000, 25,000 కూడా కాదట ఎక్కువగా కొంటున్నది. దానిపై ఉంటున్న హయ్యర్ వేరియంట్స్ ని ఎక్కువగా కొంటున్నారట. 55 ఇంచ్ టీవీలు, ఇంకా దానికంటే ఎక్కువ ఇంచెస్ ఉంటున్నవి. ప్రీమియం టీవీస్ లైక్ 65, 75, 85 ఇంచెస్ టీవీస్ లోనే ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఈ స్పేస్ లో వర్క్ చేసే ఈఎంఎస్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి లాభం అనేలా డేటా మనకి నేషనల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ ఒక యాంకర్ షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నోయిడా ఫ్యాక్టరీ దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు 2 ప్రాణాలని కోల్పోయారు. దీంతోనే స్టాక్ లో ఇవాళ కొంత ప్రెషర్ అయితే కనిపించింది. ఇన్ఫాక్ట్ బిజినెస్ మీద, ఆపరేషన్స్ మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది కూడా ఈ పాయింట్ లో ఇంకా వీళ్ళకి ఐడియా రావట్లేదు
లేదట, దాని మీద ఫర్దర్ గా క్లారిఫికేషన్ ఇస్తా అన్నారు. సో అంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఇవాళ వోల్టాలిటీ ఉండడానికి కారణం ఇది. యాపిల్ సేల్స్ ఫర్ ద ఫస్ట్ టైం $10 బిలియన్ మార్క్ ని యాన్యువల్ సేల్స్ పరంగా ఇండియాలో క్రాస్ చేసిందని ఎలా అప్డేట్స్ అయితే చేశారు. సో $10 బిలియన్ అంటే సుమారుగా 95,000 కోట్లు. సో యాన్యువల్ గా యాపిల్ ప్రొడక్ట్స్ మీద మన వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బులు అనమాట అది. అందులో ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న డేటా ప్రకారం మెజారిటీ ఈఎంఐ డబ్బులే అని తెలిసిందే కదా. ఈ మధ్య యాపిల్ వాళ్ళు వాళ్ళ ధరల్ని కూడా ల్యాప్టాప్, ఐప్యాడ్, మోస్ట్ ఆఫ్ ద యాపిల్ ప్రొడక్ట్స్ ఒక ధరల్ని పెంచారు. ఆల్సో ఐఫోన్ ఒక ధరలు కూడా కమింగ్ టైమ్స్ లో పెరుగుతాయని రూమర్స్ ఉన్నాయి. మరి ఇంకెంత సేల్స్ మన వాళ్ళు అందిస్తారో చూడాలి యాపిల్ వాళ్ళకి. అండ్ వాట్సాప్ మీరు ఒకవేళ వాడుతూ ఒకవేళ మీ అకౌంట్ పనిచేయకపోతుంటే, అంటే మీ అకౌంట్ ఒకవేళ అండర్ రివ్యూ ఉంటుంటే కంగారు పడకండి. ఇది చాలా మందికి ఇండియాలో జరుగుతూ ఉంది. సో ఫర్ ద 24 అవర్స్ మేబీ అకౌంట్ లాక్ అయ్యుండొచ్చు. కొంతమందికి లాక్ అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. సో గతంలో ఉన్న చాట్స్, కాల్స్ ఆర్ ఫీచర్స్ రిస్ట్రిక్టెడ్ గా ఉంటున్నాయి. వాట్సాప్ వాళ్ళు అంగీకరిస్తున్నారు దట్ కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయని. సో ఒకవేళ మీకు అలా జరుగుతుంటే మీ ఒక్కరికే కాదు చాలా మందికి కూడా ఇది జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా దీని రిలేటెడ్ గా డేటా మీరు గమనించవచ్చు. అండ్ మీలో ఎవరికైనా వాట్సాప్ రిలేటెడ్ గా ఇష్యూ ఫేస్ అవుతుందా? నాకైతే కాలేదు, బట్ మీకు ఎవరికైనా అయి ఉంటే మాత్రం ఒకసారి వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే జస్ట్ హెడ్ లైన్స్ లో మాత్రమే చూస్తున్నామా, నేను నాకు తెలిసిన వాళ్ళని ఎవరిని అడిగినా కాలేదు అంటున్నారు. బట్ మిమ్మల్ని అడిగితే ఇంకా ఫైనల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు వాట్సాప్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూని ఫేస్ చేశారా, అండర్ రివ్యూ అని మీ ఎంటైర్ వాట్సాప్ లాక్ అయిందా ఫర్ ద లాస్ట్ ఫ్యూ అవర్స్, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. బ్యాంక్ వైజ్ గా FCNRB డిపాజిట్స్ ఉన్నాయి కదా, లైక్ ఎన్ఆర్ఐస్ ని మీరు డబ్బులు పెట్టండి మీకు ఎక్కువ వడ్డీ ఇస్తామనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ RBI. అండ్ దాని తర్వాత బ్యాంక్స్ అన్ని కూడా ప్రచారం చేస్తుండడం. సెప్టెంబర్ 30 లోపు ఈ డిపాజిట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా $40 బిలియన్ దగ్గర డబ్బులు కలెక్ట్ అయింది. ఇంకా మిగతా రూట్స్ ద్వారా కూడా. సో అలా ఏ బ్యాంక్ ఎంత కలెక్ట్ చేసిన డేటా ఇక్కడ మనకి రిపోర్ట్ అవుతుంది. ఫారెన్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ HSBC బ్యాంక్ మంచిగానే కలెక్ట్ చేసింది డబ్బుల్ని. ఆల్సో ప్రైవేట్ బ్యాంక్స్ లో ICICI బ్యాంక్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో SBI కూడా మంచిగానే డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఇవి టాప్ బ్యాంక్స్ గా అయితే డేటా మనకి బ్యాంక్ వైజ్ రిపోర్ట్ అవుతున్న డేటాలో అర్థం అవుతుంది. ఆ లిస్ట్ ని కూడా ఇందాక చూపించిందంటే రా డేటా, బట్ దాన్ని ప్రాసెస్ చేశాక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత కలెక్ట్ చేశాయి, ఫారెన్ బ్యాంక్స్ ఎంత కలెక్ట్ చేశాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంత కలెక్ట్ చేశాయి, అవుట్ ఆఫ్ 100 రూపీస్ కలెక్ట్ చేశాయి అనుకుంటే త్రూ ఈ స్కీమ్ ఎవరెవరు ఎంత కలెక్ట్ చేశారు, అండ్ వాటిల్లో కూడా ఏ బ్యాంక్స్ అత్యధికంగా డబ్బుల్ని కలెక్ట్ చేశాయనే డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇన్ఫాక్ట్ ఇది మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. రాజేష్ పవర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 362 crore 82 lakhs విలువ చేసే ఆర్డర్ పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 2 years లో దీన్ని కంప్లీట్ చేసుకుంటారని రాజేష్ పవర్ వాళ్ళు చెప్తున్నారు. లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళకి అల్ట్రా మెగా ఆర్డర్, అంటే దాని ఆర్డర్ వాల్యూ 1,500 కోట్ల పైన ఉంటుంది. ఇది వీళ్ళకి మిడిల్ ఈస్ట్ లో నుంచి లభించిందని మేజర్ ఆర్డర్ గా అప్డేట్ చేశారు. VIP ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ వాళ్ళకి 198 crore 50 lakhs చేసే ఢిల్లీ జల్ బోర్డ్ రిలేటెడ్ గా ఒక వాటర్ ట్రీట్మెంట్ ఆర్డర్, సీవేజ్ ప్రాజెక్ట్ ఆర్డర్ లభించిందని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1,063 crores విలువ చేసే ఫ్రెష్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ అయితే లభించాయి. సివిల్ రిలేటెడ్ గా, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా, రెన్యూబుల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. ప్రాజ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 500 crores విలువ చేసే ఆర్డర్, US లో $52 million విలువ చేసే ఆర్డర్ లభించిందని, అంటే వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీకి ప్రాజ్ జెనెక్స్ అనే లిమిటెడ్ కంపెనీకి లభించిందని. ఇది హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ వీళ్ళు సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఇటలీకి సంబంధించిన లుచి ఆర్ఎస్ వాళ్ళతో టైఅప్ అయి 28 million euros డీల్ ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ సెక్టర్ రైల్ వీల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, ఇండియా ఇటలీ రైల్వే పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ బిజినెస్ ముందుకు వెళ్ళబోతుందనేలా జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ RMC స్విచ్ గేర్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ లభించింది. 39 crore 90 lakh విలువ చేసే ఆర్డర్. ఇది పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ రాజేష్ పవర్ వాళ్ళకు కూడా సేమ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించింది. ఇది నెక్స్ట్ 18 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ షీలా ఫోమ్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడాలి. వీళ్ళు ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యాట్రిసెస్ అండ్ ఫోమ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. నేషనల్ వైడ్ ప్రెసెన్స్ ఉంది. వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. అబ్జర్వ్ చేశారంటే ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 26% ఇంప్రూవ్ అవుతూ, మార్జిన్స్ ఎలివేట్ అవుతూ, ప్రాఫిట్స్ వీళ్ళు 800% దగ్గరగా గ్రోత్ చేయగలిగారు. యాక్చువల్ గా వీళ్ళ జేవి అండ్ అసోసియేట్స్ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ ఉంది, అది యాడ్ చేస్తే ఇంకా పెరుగుతుంది. కానీ స్టిల్ ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గ్రోత్ మనకు కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం అంతా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరిగింది అనమాట. అంతలా ప్రాఫిట్ గెయిన్ అవడానికి ఈ Q1 లో వీళ్ళకి ఎక్సెప్షనల్ గా 6 crore 26 lakhs దగ్గరగా ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది. సో దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసి చూడాలి. కాబట్టి మీరు క్వార్టర్ లో చూస్తే మీకు లాస్ కనిపిస్తుంది. రెవెన్యూ దగ్గర నుంచి ప్రాఫిట్ వరకు మొత్తంలో లాస్ ఉంటుంది.
కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ లో 16 crore దగ్గర ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది. సో లాస్ట్ క్వార్టర్ లో 16 crore, ఇప్పుడేమో 6 crore, 10 crore డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. ఈవెన్ క్యాస్ట్రాల్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 25% పెరుగుతున్నా, మార్జిన్స్ పెరగడం కారణంగా 32% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు ప్రెసెంట్. లాస్ట్ టైం 28%. దాని కారణంగా ప్రాఫిట్స్ 42% దగ్గరగా పెరిగింది. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. అండ్ నైకా వాళ్ళైతే కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ద పార్క్ నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. ఆపరేటింగ్ లీవరేజ్ స్ట్రాంగ్ గా ప్లే అవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రాఫిట్ 226% గా గ్రో అయింది. ఆపరేటింగ్ లీవరేజ్ కారణంగా నెట్ ప్రాఫిట్ 80 crore దగ్గరగా వీళ్ళు ఈసారి పోస్ట్ చేశారు. చెప్పాను కదా ఇయర్ ఆన్ ఇయర్ లో 226% గ్రో అయినట్టు. బట్ రెవెన్యూ 29% బికాస్ ఆఫ్ ద మార్జిన్ ఎక్స్పాన్షన్. లాస్ట్ ఇయర్ 6.5% మార్జిన్, ఇప్పుడు 8.5% మార్జిన్. స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ స్టెల్లార్ నెంబర్స్. ఎయిర్టెల్ నెంబర్స్ కూడా బాగున్నాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 18% గ్రో అవుతూ, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ, నెట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 36% దగ్గరగా గ్రో అయింది. ఇండియా బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 10% దగ్గరగా గ్రో అయింది. ఆర్పు 9.2% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో చేసుకోగలిగారు. కస్టమర్ బేస్ 12% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగింది. అందులో ఇండియన్ కస్టమర్ బేస్ 13% దగ్గరగా పెరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు యావరేజ్ గా ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి, ఎయిర్టెల్ కస్టమర్ దగ్గర నుంచి 264 రూపీస్ సంపాదిస్తున్నారు. చెప్పాను కదా వీళ్ళ ఆర్పు కూడా ఇంప్రూవ్ అయింది. 9.2% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగిందన్న. లాస్ట్ టైం 250 వస్తుంటే ప్రతి కస్టమర్ దగ్గర నుంచి ఇప్పుడు 264 రూపీస్ వస్తుంది. ఓవరాల్ గుడ్ నెంబర్స్. ఆల్సో మెర్పెల్ ల్యాబ్ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూ 34% గ్రో అయింది. మార్జిన్స్ లాస్ట్ ఇయర్ 6%, ఇప్పుడు 14.5% అనమాట. కాబట్టి జస్ట్ రెవెన్యూ 34% గ్రో అయినా, ప్రాఫిట్ మైనారిటీ ఇంట్రెస్ట్ తర్వాత చూసిన 424% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. అదర్ ఇన్కమ్ ఏం సాలిడ్ గా పెరగలేదు ఈసారి. ఇన్ఫాక్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూస్తే అదర్ ఇన్కమ్ చాలా తక్కువ అనమాట. బట్ స్టిల్ వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 258% దగ్గరగా ప్రాఫిట్ లో జంప్ చూపించగలిగారు. స్ట్రాంగ్ ఆపరేటింగ్ సైడ్ మార్జిన్ గ్రోత్ ప్రాఫిట్స్ ని గుడ్ గా ఎలివేట్ చేసింది. ఓవరాల్ మంచి నెంబర్స్. నెక్స్ట్ వండర్లా వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ నెంబర్స్ లో అంత సాలిడ్ నేచర్ ఏం మనకు కనిపించలేదు. కానీ వీళ్ళ చెన్నైలో ఉంటున్న పార్క్ ఎప్పుడైతే లైవ్ అయిందో అప్పటి నుంచి సాలిడ్ గ్రోత్ వీళ్ళు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. టోటల్ ఇన్కమ్ 41% గ్రో అయింది. మార్జిన్స్ ఎలివేట్ అవుతున్నాయి. దీంతో ప్రాఫిట్ కూడా 38% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. గుడ్ నెంబర్స్. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్ అయితే ఎలా ఉంటుందో ఇవాళ గ్రీవ్స్ కాటన్ రిలేటెడ్ గా నెంబర్స్ చూసాక మనకు అర్థమవుతుంది. రెవెన్యూ 31% గ్రో అయింది. బట్ మార్జిన్స్ లాస్ట్ టైం 7.6 ఉంటే సరే 5.8 దగ్గరగా వచ్చింది. మార్జిన్ డౌన్ అయింది. దీంతో ప్రాఫిట్ రెవెన్యూ 31% పెరిగిన, ప్రాఫిట్ 22% పడింది. ఇదే వాళ్ళ స్టాక్ ఇంతలా పడడానికి ప్రధానమైన కారణం. అండ్ వాళ్ళ డివిజన్స్ ఇంజిన్ అండ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కానీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ అదర్ వెహికల్స్ కానీ, వెహికల్ ఫైనాన్స్ కానీ, వీటి రిలేటెడ్ గా డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. స్పెషల్లీ వీళ్ళ ఇంజిన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మార్జిన్స్ ఇంపాక్ట్ అయినట్టు, క్లియర్ గా ఇంపాక్ట్ అయినట్లు మనకి కనిపిస్తుంది. రెస్టారెంట్ బ్రాండ్స్ వాళ్ళ నెంబర్స్ ని చూసారా? ఐ మీన్ బర్గర్ కింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే వాళ్ళ నెంబర్స్ ని చూసారా? చాలా ఇంప్రూవ్ అయ్యాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 18% గ్రో అవుతున్నా, మార్జిన్స్ కొంత బెటర్ అవుతున్నాయి. లాస్ట్ టైం 10.5 కాస్త ఈసారి 12.2 అయింది. కాబట్టి వీళ్ళ లాస్ కూడా గతంలో కంటే ఇప్పటికి నారో అయింది. సో వీళ్ళు కొంత ప్రాఫిటబిలిటీ సైడ్ అడుగులు వేస్తూ ఉండడం, మార్కెట్ దీన్ని చాలా మంచిగా తీసుకుంది. వాళ్ళ 20% దగ్గరగా కంపెనీ పెరిగింది. అండ్ యునైటెడ్ ఫుడ్ బ్రాండ్స్ వాళ్ళు ఉన్నారా, బార్బిక్యూ నేషన్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 43% పెరుగుతూ, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 29% దగ్గరగా డెరైవ్ చేస్తూ, బార్బిక్యూ ఇండియా రిలేటెడ్ గా, ఇండియా బిజినెస్ రిలేటెడ్ గా రెవెన్యూ 43% ని తీసుకొస్తూ అక్రాస్ ద మెట్రిక్స్, స్పెషల్లీ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్ 29% కి తీసుకురాగలగడం, నెట్వర్క్ ని పెంచుకోవడం, గ్రాస్ ప్రాఫిట్ ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో పెంచుకుంటూ, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ని కూడా 66% దగ్గరగా మెయింటైన్ చేయడం, గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సరే మరి నేను ఇక ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.